తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్. నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. తిట్టినా కొట్టినా వినకుండా రోడ్లపై తిరుగుతున్న జనం. కాళ్లు మొక్కుతానని ప్రాధాయపడుతున్న పోలీసులు. కంటైన్మెంట్ జోన్ లో పర్యటించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేవంటూ రైతులు ఆందోళన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హమాలీలు లేక ఇబ్బంది పడుతున్న రైతన్నలు. డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి నివారణకు తాము గతంలోనే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించామని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నేటి నుంచి లాక్డౌన్ లో సడలింపులు ఇస్తున్నప్పటికీ తాము మాత్రం సడలింపులు ఇవ్వబోవడం లేదన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల్లో అభిప్రాయ సేకరణ జరిపించానని, ఆ సర్వేల్లో 94 నుంచి 95% మంది ప్రజలు లాక్డౌన్ కొనసాగాలని కోరుకున్నారని వెల్లడించారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్ల చర్చల్లోనూ 92% లాక్డౌన్ పొడిగింపు అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. తాను వ్యక్తిగతంగానూ క్రాస్ చెక్ చేశానని, నియోజకవర్గాల వారీగా రైతులను, కూలీలను, ఉద్యోగులను, ఇతర రంగాల వారితో 70 మందితో మాట్లాడానని సీఎం తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే మే 7 వరకు లాక్డౌన్ పొడిగించాలని ప్రకటిస్తున్నాం. మే 5న మరోసారి కేబినెట్ సమావేశం జరిపి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు పోలీసులు నిరంతరం రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. కానీ కొందరు అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వారిని పోలీసులు తిట్టి చెప్పినారు, కొట్టి చెప్పినారు. అయినా కూడా కొందరు వినకపోవడంతో విసుగు చెందిన పోలీసులు కాళ్లు మొక్కుతాము, బయటకు రావద్దని ప్రాధాయపడుతున్నారు. మాటల ద్వారా చెప్పినాము, చేతుల ద్వారా చెప్పినాము, ఇంకా ఏం చెప్తే వింటారు చెప్పండి. ఇంకా మేము కాలు పట్టుకోమంటే కూడా పట్టుకుంటాం. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కంటైన్మెంట్ జోన్ లో పర్యటించారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి రాచకొండ పరిధిలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజలకు కావలసిన అత్యవసర వస్తువులను ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం ఆరబోయడానికి కావలసిన పర్దాలు లేకపోవడం, హమాలీలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాది కొత్తపల్లి గ్రామంలో ఇలా మున్సిపాలిటీ అయింది. ఇలా మున్సిపాలిటీలో చూద్దాం చాలా ఇస్తున్నాం. మన రైతులకు వ్యవసాయము చెరువు పెద్ద నీటి సంఘం అంటే చైర్మన్గా నేను మాజీ చేసిన. ఇప్పటికీ ఈ కొత్తపల్లి చెరువు కింద 300 పైచిలకు ఉంటుంది. 400 ఎకరాలు దాదాపు ఉంటుంది. 300 ఎకరాలు చెరుకు వారినాయి, మిగతా కరెంట్లకు వాడుతున్నాయి. ఇప్పుడు కరెంట్లకు ఆడియే మాత్రం వచ్చినాయి వడ్లు. ఇంకా 300 ఎకరాలు ఇంకా ఇప్పుడే తడి ఇడిచిపెడతారు. ఇంకా వచ్చేది ముందే ఉన్నాయి వడ్లు. ఇక బయట చుట్టుపక్కల కూడా కరెంట్లకు ఆడియే ఇప్పుడు ముందుకు వచ్చినాయి. ఇప్పటికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే
కరీంనగర్ మార్కెట్లో పోస్తే ఆడ కింద గచ్చు ఉంటుండే, మంచి పెద్ద పరదలు ఇస్తుండ్రి. ఆడ చాలా అవైలబుల్ ఉంటుండే, అందరికీ రైతులకు చాలా అవైలబుల్ ఉంటుండే. ఇక్కడ ఇయ్యాల ఈ కింది పరదలు వేయాలి, మళ్ళీ వర్షం పడితే మీది పరదలు వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రైతులు ఎవరి దగ్గర అంటే పరదలు ఉంటాయి, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు లాసాలు ఉన్నారు, అన్ని పరదలు చూస్తే ఇక్కడ సమకూర్చలేకపోతారు. అదే కరీంనగర్ మార్కెట్ అంటే చాలా విస్తీర్ణం బాగా పెద్దగా ఉంటుంది, దాంట్లో కింద గచ్చు ఉంటుంది, పైన కవర్లు ఇస్తారు. వర్షాకాలంలో చూద్దా మళ్ళీ మంచిగా వేసుకుంటానికి వడ్ల మీద చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే నేల కాబట్టి కింద వేయాలి పరదలు, పైన వేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఏంటంటే అక్కడ కష్టం చేయాలి, ఇక్కడ నీళ్లకు దీనికి దానికి తెల్లందాక పొద్దుందాక పాములకు అన్నిటికీ తిరిగి ఇక్కడికి వచ్చినాక చూద్దా ఈడ చూద్దా మాకు ఒక సుఖం అన్నది లేకుండా అయిపోయింది. నా పేరు బండ గోపాల్ రెడ్డి, రైతు ప్రతినిధిని, జిల్లా రైతు ప్రతినిధిని. నేను గత కొన్ని సంవత్సరాల నుండి రైతుల శ్రేయస్సు కోసానికి చుట్టుపక్కల మార్కెట్ కమిటీలు కానీ, ఐకేపీ సెంటర్లు కానీ, రైతుల యొక్క బాగోగుల గురించి, ఐకేపీ సెంటర్ల గురించి, కొనుగోలు విషయంలో అయినప్పటికీ వారికి చేదోడు వాదోడుగా ఉండి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి వారి యొక్క సౌకర్యాలు ఉంటే సౌకర్యాలు కల్పించే విధంగా ఐకేపీ సెంటర్లతో, అధికారులతో, కలెక్టర్లతో, ఎంఆర్లతో మాట్లాడేప్పటికీ చెప్పేవాడిని. ఈ సంవత్సరం ఈ కరోనా వ్యాప్తి వలన అన్ని సెంటర్లు నేను తెలుసుకోలేదు, జిల్లా వ్యాప్తంగా నాకు తెలియకున్నప్పటికీ ఈ సంవత్సరము మన ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు వలన కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు పెరిగింది. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో 130,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఇవాళ ఇంకొక 1,00,000 ఎకరాల ఆయకట్టు పెరిగిందని నా అంచనా. అది అగ్రికల్చర్ వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మా కొత్తపల్లి పట్టణానికి వచ్చినట్టయితే ఈ 17వ తారీఖు నాడు ఈ సెంటర్ ఓపెనింగ్ అయింది. మెప్పం వాళ్ళు దీన్ని వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం వారు సీఎం గారు అన్నట్టు ఎక్కడి ఊరోళ్ళు అక్కడనే కొనుగోలు చేయాలి. ఈ సివిల్ సప్లై వాళ్ళు కానీ, DCMS వాళ్ళు కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మీ రైతుల దగ్గరికి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. మక్కలే కావచ్చు, వడ్లే కావచ్చు, ఏదైనా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తారని వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే వీరు కోతలకు రాగానే అందరికీ టోకన్లు ఇస్తానన్నారు. అదేవిధంగానే కొనసాగుతారని అనుకున్నారు. కానీ ఆ విధంగా కాకుండా కొందరు టోకన్లు తీసుకొని ఏం చేశారంటే, టోకన్లు వస్తే కావచ్చు కానీ వాళ్ళు వడ్లను వాళ్ళ పొలాల దగ్గరనే కుప్పబోసుకొని ఉన్నారు. అది తప్పు అని చెప్పి కొందరు చెప్పినాం. ఒక్క కాడి తీసుకొచ్చి ఎండబోసిన తీసుకొస్తేనే తీసుకుంటారు, ఎండబోయకుండా అయితే కుప్పబోసుకుంటే కాదని చెప్పి నిన్న రైతులకు కూడా చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మల్కాపూర్ గ్రామం వద్ద 2 వాహనాలలో మద్యం తరలిస్తుండగా ఎస్ఐ వెంకటేశ్వర్లు 2 వాహనాలను పట్టుకుని అందులో ఉన్న 95,000 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవీపేట నుంచి వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు. మద్యానికి సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు చూపించకపోవడంతో ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం నవీపేట పోలీసు సిబ్బంది అందరం కలిసి తనిఖీలు చేస్తూ ఉండగా నిజామాబాద్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న మహీంద్రా సుప్రో వెహికల్ మల్కాపూర్ గ్రామ శివార్లోకి రాగానే మేము తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్ కనపడినాయి. వాళ్ళని విచారణ చేయగా దానికి ఎటువంటి అనుమతి పత్రాలు చూపించకపోగా నిజామాబాద్ నుంచి వర్ణికి వయా నవీపేట్ జానకంపేట మీదుగా వెళ్తున్నామని చెప్పడం జరిగింది. అట్టి వెహికల్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సరుకు విలువ అందాజా 95,000 వరకు ఉంటుంది. ఈ పట్టుబడిన వ్యక్తులపై మరియు సీజ్ చేయబడిన వెహికల్ కేసు నమోదు చేసుకొని ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ దాతృత్వం స్వభావంతో పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో 400 కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బియ్యము కూరగాయలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతృత్వం స్వభావం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సామాన్యులకి, పేదకి, కార్మికులకి ఆటంకం కలగకుండా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు 15 కిలోల నిత్యావసర సరుకుల కోసం ఇస్తున్నప్పటికీ సామాజిక బాధ్యత కలిగిన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మునగాల గ్రామంలో ప్రతి ఇంటికి పేదవాళ్ళందరూ కూడా బియ్యంతో పాటు కూరగాయల పంపిణీ, అదే రకంగా పారిశుద్ధ్య కార్మికులకి కొంత పార్టీలు కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి. క్లిష్ట సమయంలో విపత్కరమైన పరిస్థితుల్లో దుర్లభంగా సమయం మారినప్పుడు సామాజిక బాధ్యతగా మానవత్వాన్ని చాటుకోవడానికి ఈరోజు సామాజిక కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి లోజికంగా వాళ్ళకి తోచిన విధంగా సహాయపడటం అనేది ఒక శుభ పరిణామం స్వాగతించగలరు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేసినా ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచనతో ఎన్ని రకాలుగా ఆదుకుంటున్నప్పటికీ తోటి మనుషులుగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు వారికి తోచిన విధంగా ఇతోధికంగా పాటుపడి పనిచేయాలనే ఆలోచనతో పేదవాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం, నిర్వహించడం అనేది శుభపరిణామం. కోదాడులో ఇది చాలా కాలంగా చాలామంది కార్యకర్తలు చేయటం, అదే రకంగా వ్యాపార వర్గాలకు సంబంధించిన వాళ్ళు కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఆనవాయితీగా చేస్తున్నారు. అదే క్రమంలో మునగాల్లో కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులలో కానీ, పండగలకు కానీ, పబ్బాలకు కానీ, సామాన్యులకు కానీ ఎవరైనా పేదవాళ్ళకి సాయం చేయడం అనేది మొదటి నుంచి ఆనవాయితీ. ఆ క్రమంలోనే ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి నుంచి సామాజికంగా కార్యకర్తలుగా సమాజాన్ని విస్తరించాలనే ఆలోచనలోనే పేదవాళ్ళకి ఉపయోగపడాలనే లక్ష్యంతో గతం నుంచి ఏదైతే కార్యక్రమాలు వారందరూ కూడా కలిసి మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపుగా వందలాది మంది ప్రజలకి ఈ బియ్యాన్ని పంచడంతో పాటు ఇంకే ఆపద వచ్చినా, అవసరం వచ్చినా మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి ముందుకు రావడం అనేది స్వాగతించే విషయం. ఈ రకంగా ఇంకా యువకులు ముందుకు రావాలి. ఈరోజు ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు తోచిన విధంగా సహాయపడటానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ లాక్డౌన్ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ప్రాణాలను రక్షించుకోవడానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి, దూరసారాల నుంచి వచ్చే ఏ ఒక్క బంధువులను కూడా మరి రానియకుండా ఉండటమే మేలు. అదే రకంగా బంధుత్వాల పేరుతో మనం కూడా వేరే గ్రామాలకు, వేరే వాళ్ళ ఇళ్లలోకి పోతే తెలియకుండా కంటికి ఒకటిని ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని, లాక్డౌన్ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఈ స్వీయ నియంత్రణతో పాటు సామాజిక దూరాన్ని పాటించాల్సిందిగా అందరూ. రాజేంద్రనగర్ మండల పరిధిలోని బుద్వేల్ గ్రామంలో వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 10 కిలోల బియ్యాన్ని 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తెరాస డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున చాలా 12 కేజీల బియ్యము, అదేవిధంగా 500 రూపాయలు వాళ్ళ అవసరాల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఎవరు ఈ లాక్డౌన్ సమయంలో ఎవరు బాధపడదని చెప్పి ఈ విధంగా ప్రతి ఒక్కరికి వలస కూలీలకు పంపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ వలన వలస కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి 12 కిలో బియ్యం 500 రూపాయలు ఇస్తారు. ఈ విపత్కర స్థితిలో ప్రతి ఒక్కరు మన పార్టీ కార్యకర్తలే కానీ, లీడర్లే కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కొద్దిగా అటువంటి బీదవాళ్ళను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఇదే అందరినీ. ఎందుకంటే ఇటువంటి సమయంలోనే ప్రతి ఒక్కరు ఆ బీదవాళ్ళను ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఎటువంటి పనులు దొరకలేదు కాబట్టి
మనం అందరం ముందుకొచ్చి ఈ సాయం చేయాలి. ఈ మన ప్రభుత్వము బీద వాళ్ళ కోసం చాలా కష్టాలకు ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నటువంటి మన గవర్నమెంట్ కేసీఆర్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గారు ఆదేశానుసారము మేము ఈ బీద వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకు ఈరోజు ప్రతి ఒక్కరు మా లీడర్లు రవి గారు కానీ, సాయి గారు కానీ, ప్రీతం గారు కానీ, రాజు గారు కానీ, పటేల్ గారు కానీ అందరూ మా యువకులు అందరూ ముందుకు వచ్చి ఇటువంటి సాయం చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కష్టకాలంలో వాళ్ళు కూడా వాళ్ళ ఈ కరోనాకు భయపడకుండా ఊరిపైకి వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎవరైనా సరే ఆనంద్ గౌడ్ గారు కూడా ఇటువంటి నాయకులు అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయవలసిందని కోరుతూ, ఎవరైనా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనము మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని రక్షించుకొని మనము మన దేశం కాపాడుకోవడానికి మన అందరము బాగుంటామని చెప్పి నేను ఈ సమయంగా తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా బోనికల్ మండలం కలకోట గ్రామ పంచాయతీలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ఎంగల దయామణి గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకుంటున్న చర్యల పట్ల గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా రాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో తనతో పాటు పాల్గొంటున్న ఉప సర్పంచ్ చావా హరిత, పంచాయతీ సెక్రటరీ బి లక్ష్మి, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా, కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా. కలకోట గ్రామ పంచాయతీలోనే మేము వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాము. వారి ద్వారా గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులను తెప్పించుకుంటున్నాము. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా గుంపులుగా ఉండకుండా చూస్తున్నాము. వాలంటీర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి మా ధన్యవాదములు. శ్రీ గాయత్రి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలకి కూరగాయలు, బియ్యం చౌటుప్పల్ సిఐ వెంకటేశ్వర్లు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లో తాటికాయలు కోయడానికి వెళ్లి చెట్టు మీద నుండి కింద పడిన యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఇతనికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆహార సహాయ కేంద్రం ప్రారంభించారు. గ్రామంలో నివసిస్తున్న నిరుపేదలకు, వలస కూలీలకు, కార్మికులకు తోచిన సహాయం అందించి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాసచారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గ్రామస్తులు తమకు తోచిన సహాయం అందించి నిరుపేదలను ఆదుకోవాలని వారు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహిస్తామని, 3వ రోజు సేకరించిన వస్తువులను, నిత్యావసర సరుకులను గ్రామంలోని నిరుపేదలకు అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నిర్వహించడం జరిగింది. మంత్రి హరీష్ రావు చెప్పినట్టుగా తలా తోచింది ఎవరు సహాయం ఉన్నంత వరకు కూడా వాళ్ళు బియ్యం కానీ, పప్పు కానీ, చింతపండు కానీ ఏదైనా సహాయం చేయాలని చెప్పినట్టుగా అందరం కలిసి వార్డు మెంబర్లు, ఇక్కడ ప్రజలు అందరూ కలిసి నిర్వహించడం జరిగింది. దీన్ని ఇంతటితో ముగిస్తుంది. దేశము మరియు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా లాక్డౌన్ ప్రకటించి ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితమై కొంతమంది కూలీనాలు చేసుకునే వాళ్ళు కూలీ లేక లేదంటే వలస కూలీలుగా వచ్చి ఇక్కడ వాళ్ళు తిండికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆలోచన మేరకు, అలాగే జిల్లా అధికారుల సూచనల మేరకు ఈరోజు పుల్కల్ గ్రామ పంచాయతీ
ఆహార సహాయ కేంద్రం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఆహార సహాయ కేంద్రానికి ముఖ్యంగా ఏంటంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతుగా బియ్యం కానీ, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు ఏదైనా మీ ఇంట్లో మీకు తోచిన విధంగా కొన్ని సరుకులు మీరు వాడుకోకుండా కూడా ఉండాలంటే పప్పు, చింతపండు కొంతమంది దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏదైనా ఈ యొక్క ఆహార సహాయ కేంద్రంలో సమర్పించినట్లయితే ఈ యొక్క సేకరించిన మొత్తము సరుకులను మళ్ళీ గుర్తించి మన గ్రామంలో నిరుపేదలు ఉన్నటువంటి వారు కానీ, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారు కానీ ఎవరైనా ఉంటే వారికి గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్న దాతలు పెద్ద మనసు చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది రేషన్ బియ్యం తినని వారు కొంతమంది ఉన్నారు, తెచ్చుకున్నా కూడా అటువంటి వారు మొత్తం మీరు తెచ్చుకుని ఇవ్వకుండా సరే 5 కిలోలు 4 కిలోలు మీకు దోచినంత తెచ్చి ఇక్కడ ఆహార సహాయ కేంద్రంలో సమర్పిస్తే ఆ యొక్క సమర్పించినటువంటి సేకరించిన మొత్తం ఆహార వస్తువులను మన గ్రామంలో ఉన్నటువంటి ఆకలితో అలమటిస్తున్న వారికి గుర్తించి వాళ్ళకే సమర్పించడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో ముందుగా సర్పంచ్ గారు మరియు నేను ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ముందుకు వచ్చే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్దవాళ్ళు చేసుకునే కార్యక్రమంలో భాగస్వాములై మన గ్రామాన్ని ఎంతో కొంత మనం వేరే వారిని ఆధారపడకుండా మనది మనమే సమకూర్చుకోవాలని ఉద్దేశం చెప్పే కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించాలి. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వేసుకొని తిరగండి. పదే చెప్తున్నా, చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఈ యొక్క రోగాన్ని తట్టుకోవాలంటే కంపల్సరీగా మనం మాస్కులు వాడాలి. మాస్కులు ధరించండి, రోడ్ల మీద ఉమ్మకండి. ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ మన గ్రామం నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి కరోనా మహమ్మారిని తగ్గిపోదామని మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాస్తవానికి ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయగానే దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి మన గ్రామ ఐక్యతను చాటాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలో 120 కుటుంబాలకు ఎస్ఏ తోట నాగరాజు, ఎంపీడీఓ మహాలక్ష్మి మరియు గోల్డ్ షాప్ అసోసియేషన్ హనుమంతరావు మొదలగు వారు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మహాలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల మనం అందరం జాగ్రత్తగా ఉండాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లాక్డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు దాతలు అందించిన విరాళాలతో నిత్యావసర సరుకులు పేదవారికి పంపిణీ చేశామని వివరించారు. బాధపడుతున్న పేదవారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరికతోటి ఈ రోజున అందరికీ కొంతమందికి కందిపప్పు, కూరగాయలు, చింతపండు, సోపులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆదుకుందామనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ పంచడం జరిగింది. నిత్యావసర సరుకుల్ని పెనుబల్లి పేద ప్రజలకి మా వంతు సాయంగా గోల్డ్ షాప్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ ఈ రోజున వాళ్ళని పంచడం జరిగింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది తొందరగా నిర్మూలన అవ్వాలంటే ఈ ఇంట్లో ఉండి ప్రజలు ఈ లాక్డౌన్ పాటిస్తూ దూరం మెయింటైన్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు పరిధి అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ, నవీన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంటోన్మెంట్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్లో చాలా మందికి నిత్యావసర సరుకులు లేవని, ఎవరికి కూడా బియ్యం అనేది వేరే వస్తువులు అనేది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పనులు లేక, జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా సోదరుడు షణ్ముఖు నాకు చెప్పడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం మేరకు ఇవాళ ఇక్కడ వచ్చి జాయి నా అంత సాయంగా అందరికీ నేను బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ అందరికీ నమస్తే. ఇది మట్పూర్ కంటోన్మెంట్ క్వార్టర్స్. ఈడ అందరు పనులు లేక, తిండి లేక మస్తు మంది పరిశాన్ అవుతారు. ఒక్కొక్కళ్ళకి తిండి లేదు, ఏం లేదు, పనులు లేవు, జీతాలు లేవు.
ఇప్పుడు రాజు సింగ్ అన్న వచ్చేసి ఒక్కొక్కరికి 5-5 కిలో బియ్యం 10 కిలో నూనెలు అవన్నీ ఇచ్చిండు. ఇస్తుంటే అందరూ ఎగవాడుతురు. ఎందుకు ఎగవాడుతురు? ఒకప్పుడు ఈ లైన్లో నిలబడి ప్రసాదం మంచి తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎగవాడుతురు అంటే జనాలు ఏంది, కరువు వచ్చేసింది బస్తీలా. ఒక్కొనికి ఒక పని లేదు, ఏం లేదు. ఇప్పుడు రాజు సింగ్ అన్న వచ్చేసి ఇప్పుడు మాకు బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు ఏమైనా అవసరం ఉన్నా కూడా తీరుస్తా అని చెప్పి అన్న అంటుడు. సో మీరు ఏం చేస్తామంటే అన్నకు సపోర్ట్ చేద్దాం. మనం అందరము మన కంటోన్మెంట్ బోర్డులో ఉన్నది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామం బీసీ కాలనీలో నివసిస్తున్న నిరుపేదలకు మరియు కాటన్ మిల్లులో పనిచేస్తున్న వలస కార్మికులకు మాజీ కుమ్మరివెల్లి దేవస్థానం చైర్మన్ సేవల్లి సంపత్ మాస్కులు పంచి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూడిద జయ రాజేశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర, ఎంపీటీసీ సిద్ధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితోటి చాలా లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మన దేశం వరకు వస్తే మన మోడీ ప్రధానమంత్రి గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనేమి ఇవాళ భారతదేశంలో ప్రజల యొక్క ప్రాణాలు పోవద్దని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని ముందస్తుగా లాక్డౌన్ పెట్టి ఇవాళ భారతదేశంలో పెను ప్రమాదము లేకుండా ఇవాళ ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్ అన్నట్టుగా మన ప్రధాని గారు అయితేనేమి, మరి ముఖ్యంగా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మేము దానికి హర్షిస్తూ ఉన్నాం. డాక్టర్లకి, మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నేను చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా. వాళ్ళ సేవ చాలా గొప్పది. వాళ్ళ కుటుంబాల త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇవాళ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే విధంగా వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. వారి కుటుంబాలకు ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి. మొన్న జనగామ ప్రాంతంలో కూరగాయల పంపిణీ ఇవాళ చూస్తుంటే మేము ఎక్కడ వీలైతే అక్కడ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేసినాం. మాస్కులు పంపిణీ చేస్తున్నాం. మా వంతుగా మేము సహాయం చేస్తున్నాం. ఇవాళ నా వంతుగా టీఆర్ఎస్ కార్యకర్తలను కొంచెం ఆర్థికంగా ఉండవాళ్ళని కూడా నేను ప్రార్థిస్తూ చెప్తున్నా. మనకు దేవుని ఇచ్చిన కాడికి మనం మంచిగా ఉన్నాం. మనం లేని వారికి కూడా ఇట్లాంటి టైంలో సహాయం చేయాలి. మరి ముఖ్యంగా లింగాల గన్పూర్ మండల లీడర్లకు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా, నేను నాయకులకు కూడా పిలిపిస్తున్నా. కర్నూలు జిల్లా గడివేముల ఎస్సీ కాలనీలో కోతుల మరణం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న సమయంలో రెడ్ జోన్ గా ప్రకటించిన మండలాల్లో గడివేముల మండలం కూడా ఒకటి. కానీ ఇదే సమయంలో కోతులు ప్రతిరోజు మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారుల చొరవ తీసుకొని కోతుల మృతికి కారణాలు తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీ కాలనీలో సుమారుగా 40 నుంచి 50 దాకా కోతులు ఉన్నాయి. ఇవి ఇళ్ల సగాలు ఉండి అన్నం మెతుకులు తినుకుంటూ చెట్ల మీద సంచరిస్తూ ఇన్నాళ్ళు జీవనం కొనసాగించినాయి. అయితే గత 5-6 రోజుల నుంచి ప్రతి ఒక్క కోతి చనిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వాలంటీర్కి కానీ, విఆర్ఓకి కానీ, ఆశా వర్కర్లకు కానీ వెటరీ డిపార్ట్మెంట్ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అలాగే విలేకరులు కూడా తెలియపరిచినాము. ఎవరు స్పందించడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్. నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. తిట్టినా కొట్టినా వినకుండా రోడ్లపై తిరుగుతున్న జనం. కాళ్లు మొక్కుతానని ప్రాధాయపడుతున్న పోలీసులు. కంటైన్మెంట్ జోన్లో పర్యటించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేవంటూ రైతులు ఆందోళన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హమాలీలు లేక ఇబ్బంది పడుతున్న రైతన్నలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.